అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, డిజేబుల్డ్ పెన్షన్లు, అభయహస్తం పెన్షన్లు సార్ మన ఐకేపీ వాళ్ళ ద్వారా ఆ పెన్షన్లు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మీ అందరూ కూడా పూర్తి అవగాహన ఉంది. ఎవరైతే పింఛన్దారులు కావాలో వాళ్ళందరూ కూడా కంపల్సరీ వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డులో 65 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. అదేవిధంగా ఆధార్ కూడా ఎన్రోల్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పిటిషన్ ఇచ్చేటప్పుడు, ఒక అర్జీ ఇచ్చేటప్పుడు మీరు అందరూ కూడా మీ ఫోన్ నెంబర్, మ్యాక్సిమం అందరికీ ఫోన్ నెంబర్ కానీ, మీ ఎవరైనా అర్జీదారుడు కనుక ఫోన్ నెంబర్ లేకపోతే అర్జీదారుడు పక్కన ఫోన్ నెంబర్ ఎవరకూడదు, వాళ్ళ ఇంట్లో మాట్లాడేవాళ్ళు వాళ్ళు. మీరు ఇచ్చే అర్జీ మీద కాంటాక్ట్ నెంబరు, ఆధార్ నెంబరు 2 నెంబర్లు కూడా మీరు వేసి అందించవలసింది కోరుతా ఉన్నాము. ఇక సంబంధించి ఓఏపీ పెన్షన్ అంటే 65 సంవత్సరాల దాకా అందరికీ ఓఏపీ పెన్షన్ వస్తూ ఉంటుంది. ఓఏ పెన్షన్ అంటే కొత్త చనిపోయిన వితంతువులకు సంబంధించి గవర్నమెంట్ విడో పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి డిజేబుల్డ్ పెన్షన్. డిజేబుల్డ్ పెన్షన్ సంబంధించి ప్రజల్లో కొంత అవగాహన కావాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా కానీ అంటే మన వరకు పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ డిజేబుల్డ్ పెన్షన్ సంబంధించి మీరు ఎప్పుడైతే డిజేబుల్డ్ పెన్షన్ కోసం అప్లై చేసుకుంటారో ఆన్లైన్లో అప్లై చేసుకోగానే గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి